పెట్రోల్ డీజిల్ రేట్లు ఏదైతే తగ్గించాలనేసి కూడా సిపిఐ నాయకులు కూడా నిరసన చేస్తున్నారు. చెప్పండి అన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేడు ఈ దేశంలో ప్రజల కోసం ఎన్నికైన ఒక రాజకీయ పార్టీ ప్రజల నడ్డి విరవడం, ప్రజలపైన అనేక టాక్స్ల భారం వేయడం మనం చూస్తున్నాం. దేశం ఈ రోజు సంక్షోభంలో మునిగిపోయిందండి. చెప్పడానికి ఏంటో, దేశం ఆల్రెడీ సంక్షోభంలో మునిగిపోయింది. దానికి సంబంధించి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది అనేది మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు అసలే 3 పూటల తిండి లేకున్న పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు ఇటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ పెట్రోలియం ఉత్పత్తులు కానీ ప్రజలకు అందకపోతే వాళ్ళు ఏ విధంగా బతుకుతారండి? ఈ దేశంలో దాదాపు 85 కోట్ల మంది రేషన్ బియ్యం మీద బతుకుతున్నారని ఈ గవర్నమెంట్ చెప్పింది. ఈ గవర్నమెంట్ చేయాల్సిన పనులేంది? ప్రజల కోసం వెల్ఫేర్ పథకాలు ఏం పెడుతున్నారు అనేది చూసుకోవాలి. ముందు వారి యొక్క జీవన విధానం ఎట్లున్నదో తెలియని పరిస్థితిలో ఈ మోడీ ఉన్నప్పుడు, ఈయన కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్నప్పుడు మాలాంటి సామాన్యుల సమస్యలు, మా బాధలు ఏం తెలుస్తాయి? చదువుకున్నోనికైతే తెలుస్తాయి. యూనియన్ మినిస్టర్లో ఎవరన్నా చదువుకున్నోడు ఉన్నాడా? చదువుకొని ఆ సన్నాసులకు ఏం తెలుస్తుందండి బాధలు, ప్రజలు పడే బాధలు? గ్యాస్ సిలిండర్ అంటే ఏంది, దాని పరిస్థితులు ఏంది, దాని రేట్లు ఎట్లా పెంచుతున్నారు, డొమెస్టిక్ పరిస్థితులు ఎట్లున్నాయని తెలియనోడు అసలు చదువుకోవడానికి ఈ విషయాలు తెలియవు. చదువుకుంటే తెలిసే విషయాలు. వాడు ఛాయ్ అమ్ముకున్నాడు, ఛాయ్ అమ్ముకునే బాధ ఎట్లున్నాయని ఇలా సిలిండర్లు దొరకక, గ్యాస్ సిలిండర్లు దొరకక వాళ్ళు ఛాయ్ చేసుకుంటే మూత పడుతున్నారు. మాలాంటి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక మేము బిజినెస్లు పెట్టుకుంటే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు దొరకక మేము ఉన్న ఉద్యోగాలు వదిలేసుకుని ఆ బిజినెస్లు వదిలేసుకొని వాటికి రెంట్లు కట్టలేక బతుకుతున్నాం ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఎంతో మంది యువత ఉన్నారు. దేశంలో 90% మంది యువత వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటే గ్యాస్ సిలిండర్లు దొరకని పరిస్థితి. మరి ఆయన కాన్వాయిలు వేసుకొని 100 కాన్వాయిలు వేసుకొని దొరుకుతున్నాడు మోడీ. అలాంటప్పుడు మరి బండ్లు తగ్గి, ఆయన పెట్రోల్ ఖర్చులు తగ్గియమను, ఆయన వేసుకున్న బట్టలు ఖర్చు తగ్గియమను. సంవత్సరానికి 5 ట్రిప్పులు కొట్టేస్తాడు కదండి ప్రపంచ దేశాలని. ఎవరు తిరుగుతున్నారండి? ఎవరు అప్పసొమ్మండి? అవి మా సొమ్ము, అవి మా డబ్బులు పెట్టి తిరగడానికి వాడేవాడు. అవే డబ్బులు పెట్టి మా గ్యాస్ సిలిండర్ 300కి ఇప్పియండి, హిందువుల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం ముచ్చట చెప్తాడు మోడీ. మరి హిందువులకు ఏం చేస్తుండే? హిందువులను నడ్డి విరుస్తుంది అలా ట్యాక్సులు వేసి. గ్యాస్ సిలిండర్లు హిందువుల కోసం పనిచేసేటోడు అయితే హిందువుల గ్యాస్ సిలిండర్లు 300 కన్నా ఏమన్నా ఫ్రీ అని చేత కదా వానికి. 300కి ఏమనండి, 400కి ఏమనండి, మళ్ళీ 2 రోజులకోసారి రేట్లు పెంచడం ఏంటండి? ఇదేనా వాడు మినిస్ట్రీ, ఇదేనా వాడు అడ్మినిస్ట్రేషన్? కాంగ్రెస్ దాని గురించి మేము గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన ఈ అన్ని హామీలను నెరవేర్చండి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు గృహలక్ష్మి పథకాల కింద. ఆ గ్యాస్ సిలిండర్లు అందరికీ ఇవ్వండి, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపకుండా. మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చి దాని గురించి కూడా కొట్లాడినాం. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలపైన తీవ్రంగా ఇటువంటి ఒత్తిడి చేస్తే వారి నడ్డి విరగదొక్కి కనీసం వారికి బ్రతికే ఛాన్స్ లేదా అండి? అందరికీ ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లిబర్టీ ఉన్నది కదా, మరి బ్రతికే అవకాశాలు ఉన్నాయి కదా. వాళ్ళు కనీసం తిండి లేకపోతే ఏం బతుకుతారండి? ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నాడు మోడీ. వానికి ఏమైనా తెలుస్తుందా? ఈ పక్కన ఉన్న భారత్ పెట్రోలియం 3 నెలల నుంచి మూసుకొని ఉన్నది. అది పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందండి? అన్ని కార్పొరేట్ శక్తులకు ఇస్తున్నాడు. ఆయన అందరికీ కార్పొరేట్ వ్యవస్థ కోసం పనిచేస్తున్నారు. ప్రజలంటే అసలు గవర్నమెంట్ అంటే దానికి మీనింగ్ తెలియదండి. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనే విషయం కూడా తెలియని వాడు ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అది ఎవరు ప్రైమ్ మినిస్టర్ అండి? కేవలం హిందువులకైనా? ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. ఈ దేశంలో అందరికీ బ్రతికే అవకాశం ఉంది. అందరికీ పిఎం అయిన అప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలకు ప్రతి ఒక్కటి అందుబాటులోకి తీసుకురావాలి. అతను తిరిగాడు విచ్చలవిడి అని ఆయన వదులుకొని ప్రజల కోసం మాత్రం పనిచేయాలని ఈ విధంగా కోరుతున్నాను. ఎవరు ఉద్దేశించి ఇవి పెంచాడంటారు? మరి పెట్రోల్ ధర, గ్యాస్ ధర ఎవరిని ఉద్దేశించారు? ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, యూనియన్ లో ఉన్నా కానీ, రాష్ట్రంలో ఉన్నా కానీ, ఏ ప్రభుత్వం అయినా ప్రజల శ్రేయస్సు మాత్రమే చూసుకోవాలి, ప్రజల వెల్ఫేర్ మాత్రమే చూడాలి. మరి ఈయన ఎవరి కోసం పెంచుతున్నాడు? అంబానీ అతని కోసమా? వీళ్ళ కోసం కదా ఈయన పనిచేస్తున్నది. వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర బానిస కదా, కట్టు బానిస, కట్టప్పకన్నా దారుణం ఈయన. మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారండి? ప్రజల కోసమే ఉన్నారు కదా వీళ్ళు. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు మంచి చేయడం కోసం, అంతే తప్పితే ఈయన సొంతంగా విలాసవంతమైన జీవితాలు గడపడానికి కాదు. ఆయన 100 కాన్వాయిలలో పెట్రోల్ పోసుకొని పోతాడు. ఎవరి డబ్బులతో పోసుకొని పోతుండు? రోజుకు 2-3 బట్టలు మారుస్తాడు. ఎవరి డబ్బులు అండి? అవన్నీ డబ్బులు పెట్టి మా గ్యాస్ సిలిండర్ మంచిగా ఇవ్వమండి 300కి ఫ్రీ అట్లా చేత కాదు. ఆ కొడుకులకు చదువుకోవాలి, మరి చదువుకుంటే తెలిసే బాధలన్నీ. ఈ విధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఈ సందర్భంగా ఏంటంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆయన జీవించి హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆయన వీళ్ళందరూ ఓట్లేస్తేనే తప్ప ఆయన పిఎం అయింది. ఆయన కేవలం ఒక మతం వల్ల కాలే కదండి. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన పిఎం కాబట్టి ప్రజలందరికీ గ్యాస్ కానీ ప్రతి ఏదైనా వారికి అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? కేవలము అందరూ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిన సందర్భంగా ప్రజలందరూ కూడా కలిసి వస్తే ప్రజలందరూ కూడా లబ్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వము ప్రజలు ఏం చేయట్లేదు అనే ఆలోచన
ఆలోచనతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఇది ప్రజలు ఎప్పుడో ఒకసారి మాత్రం ఉక్కుమ్మడిగా కూడా ప్రభుత్వం మీద దాడి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల సామాన్య ప్రజల మీద కూడా నడ్డి విరిగే రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఉదికినాగా డీజిల్ రేట్ పెరగడం వల్ల అధికమైన నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు కొనలేక పడలేక బాధలు పడలేక వాళ్ళు దొంగతనాల గూడంగా ఏర్పడతా ఉన్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న పని వల్లనే తప్ప ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో నిత్యావసర వస్తువులు ఎప్పుడైతే అందుబాటులో ఉంటాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసమే వస్తాయి తప్ప వాళ్ళ లబ్ధి కోసం ఇప్పుడు కానీ ప్రజల కోసం వచ్చే రాజకీయాలు కావు. కేవలం వాళ్ళ లబ్ధి కోసమే ఉన్నది తప్ప పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లను ఇమ్మీడియట్గా తగ్గించాలంటని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, మరి స్టేట్ ప్రభుత్వం మీకు ఎట్లా మద్దతు ఇస్తుంది? మరి ఈ రోజు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన మేము ఉంటాము. ఒక్క 2 నిమిషాలు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో గ్యాస్ కూడా సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. మరి అదే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలము ఈరోజు వాళ్ళ అదాని అంబానీ కోసమే వీళ్ళు ఆటలు ఆడడము, నాటకాలు ఆడడము, కేవలం వాళ్ళ లబ్ధి కోసమే ప్రైవేటీకరణ చేయడం, ఉద్యోగాలు ప్రజలకు ఇవ్వకపోవడం. నిజంగానే చెప్పాలంటే మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడైతే ఇస్తారో సామాన్య ప్రజల మీద భారం పడదు. ఈ నిత్యావసర వస్తువులు కూడా భారం పడదు. పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకటి నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రేటు, బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో ఒక రేటు. అంటే చూడండి, వాళ్ళకి అనుగుణంగా ఉన్న ప్రజలకి ఒక విధమైన రేటు, అనుగుణంగా లేని ప్రజలకు ఒక విధమైన రేటు. సో ఇలాంటి రాజకీయాలు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ దేశంలో 90% మంది మధ్యతరగతి ప్రజలు అండ్ పేదలు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రేట్లు అనేటివి పెంచాలి. మీరు చూస్తే ఎప్పుడైతే మనకు రష్యా నుంచి ఎప్పుడైతే ఆయిల్ తగ్గిపోయిందో గత 2 నెలల నుంచి బయట హోటల్లో కానీ ఎక్కడ చూసినా విపరీతమైన రేట్లు. ఒక మధ్యతరగతి వ్యక్తి బయటికి పోయి తినలేని పరిస్థితి. ఈరోజు సడన్ గా ఈరోజు మళ్ళీ గ్యాస్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ పెంచినట్టయితే అది ఇంకా ఎక్కువ భారం అయ్యి ఈరోజు మధ్యతరగతి వ్యక్తి ఏమాత్రం కూడా జీవించలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం ఎప్పుడు చెప్తా ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి అనుగుణంగా ఉన్నామని. కానీ వీళ్ళు చేసినటువంటి పనులు బట్టి చూస్తే వీళ్ళు చేసే ప్రతి పని ఉన్నత కుటుంబం వాళ్ళకే మంచి చేకూరుస్తుంది తప్పించి మధ్యతరగతి వాళ్ళకి అండ్ పేద ప్రజలకి ఏ విధమైన మంచి చేకూరుస్తలేదు. అందుకే దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము ఏవైతే రేట్లు పెంచారో ఆ రేట్లని తొందరగా తగ్గించాలి. అలాగే ప్రజల మంచి కోసం ఆలోచించుకోవాలో తప్పించి వాళ్ళ యొక్క పని విధానాల గురించి ఆలోచన చెప్పేసి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, మరి స్టేట్ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు? మరి చూడండి, మీరు ఇప్పుడు అంటే మేము ఏ ప్రభుత్వానికైనా కానీ అది ఎవరికి హాని జరిగించినా మేము దాన్ని ఖండిస్తాము. ఈరోజు క్రూడ్ ఆయిల్ అనేది అది కేంద్రం చేతిలో ఉంటుంది, మీకు తెలుసు. నేను స్టేట్ గవర్నమెంట్ నేను సమర్థిస్తలేను. కానీ ఈ విషయంపై స్టేట్ గవర్నమెంట్ కూడా తొందరగా స్పందించి అలాగే వాళ్ళు కూడా వ్యాట్ అయితేంది, జిఎస్టీ అయితేంది వాళ్ళు కూడా కొంచెం భరించి మధ్యతరగతి వాళ్ళకి అండ్ పేద తరగతి ప్రజలకి మంచి చేయొచ్చని చెప్పేసి కోరుకుంటున్నాము.